హే ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలోనైతే మనం యూఐ అయితే బిల్డ్ చేస్తున్నాం ఈ ట్యాగ్స్ ఇన్పుట్ కాంపోనెంట్కి అయితే. సో ఇప్పుడు మనం రీడెక్స్ వాడి దాని ఫంక్షనాలిటీని అయితే అచీవ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే నేను చాలా ట్యాగ్స్ యాడ్ చేసినాను. ఫర్ నౌ ఐల్ జస్ట్ కీప్ ఓన్లీ వన్ ట్యాగ్ అండ్ ఐ విల్ డిలీట్ ఆల్ అదర్స్. ఓకే, సో ఇప్పుడైతే ఒకటే ట్యాగ్ పెట్టినాను అండ్ మనకు ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తే ఇన్పుట్కి సజెషన్ వస్తుంది. ఐ వాంట్ టు అవాయిడ్ దట్, సో ఆటో కంప్లీట్ ఆఫ్ చేద్దాం. సో ఆటో కంప్లీట్ ఆఫ్. సో ఇప్పుడు మనకైతే సజెషన్స్ కూడా రావు. నౌ కమింగ్ బ్యాక్ టు ద జేఎస్. సో ఇండెక్స్ డాట్ జేఎస్. సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ స్టోర్ సెటప్ చేయాలి. అంటే మనకి ట్యాగ్స్ ఎన్ని యాడ్ చేసినాం అనే వాటిని మనం రీడెక్స్ స్టోర్లో ట్రాక్ చేయాలి. సో దానికోసం అయితే లెట్స్ ఇంపోర్ట్ create store from redex.js and constant store equal to create store and reduce it. So constant reducer equal to state and then action. సో రెడ్యూసర్ స్టేట్ యాక్షన్ తీసుకుంటుంది. మనకి ఇనీషియల్గా స్టేట్ అన్డిఫైన్డ్ ఉంటుంది కాబట్టి లెట్స్ డిఫైన్ ఏ డిఫాల్ట్ పారామీటర్ ఫర్ దిస్. యాజ్ మనకి ఏంటంటే మన స్టేట్లో ఏమేమి స్టోర్ చేస్తామంటే, లెట్ మీ జస్ట్ కమెంట్ ఇట్. సో మనకి ఎజెండా ఏంటి, ట్యాగ్స్ ఎన్ని ట్యాగ్స్ యాడ్ చేసినాం అనే దాన్ని ట్రాక్ చేయాలి కదా. సో దానికోసం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇదైతే మనకు రీడెక్స్ స్టోర్, లేబుల్ ఇట్ యాజ్ రీడెక్స్ స్టేట్. అండ్ దీంట్లో మనం ఒక ట్యాగ్స్ అనే ఒక సెక్షన్ పెడదాము. ఆ ట్యాగ్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ గోయింగ్ టు హోల్డ్ ద లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్. సో ప్రతి ట్యాగ్ మళ్ళీ ఏంటంటే ఎవ్రీ ట్యాగ్ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ ఐడి. లెట్స్ కాల్ ఇట్ యాజ్ ట్యాగ్ ఐడి. అండ్ అదొక నెంబర్ ఏదైనా. అండ్ ఎవ్రీ ట్యాగ్కి ఆ లేబుల్ అంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కనపడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ అరవింద్ అనేది టెక్స్ట్ అండ్ ఆ యొక్క ట్యాగ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక యూనిక్ ఐడిని కూడా జనరేట్ చేద్దాం. సో ఇట్లనైతే మనకి ఈచ్ ట్యాగ్ అయితే ఉంటుంది. సో ఇది స్ట్రింగ్ సంథింగ్ లైక్ ఇట్లా. సో మన రీడెక్స్ స్టోర్ అయితే ఇట్లా ఉండబోతుంది. సో ఇనీషియల్గా మనకి ట్యాగ్స్ ఎంటీ ఉంటాయి కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ ఎంటీ అరే. ఓకే, సో ఇదైతే మన ఇనీషియల్ స్టేట్. నా ఈ యూనిక్ ఐడి జనరేషన్ కోసం సింపుల్గా నేనేం చేస్తా అంటే ఐల్ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ కీ బిల్డర్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఆ ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఇంటర్నల్గా ఒక ప్రైవేట్ వేరియబుల్ని అయితే హోల్డ్ చేసుకుంటుంది, విచ్ ఇస్ లైక్ కీ. అండ్ వీ విల్ స్టార్ట్ విత్ 0 అండ్ ఇట్ రిటర్న్స్ అనదర్ ఫంక్షన్. అండ్ దట్ ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ ద ఇంక్రిమెంటెడ్ కీ. సో ఇదైతే మనకి ఒక కీని యూనిక్ కీని ఇవ్వడానికి ఎన్ష్యూర్ చేసుకుంటుంది. అండ్ ఐ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్, ప్రైమరీ కీ ఇన్స్టెన్స్, అండ్ ఈ బిల్డర్ని అయితే కాల్ చేస్తాను. సో ఈ పీకే ఇన్స్టెన్స్ నేను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు నాకేమవుతుంది, ఒక కొత్త వాల్యూ వస్తుంది అన్నట్టు. సో చూపించడం కోసం అయితే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఇన్వోక్ దిస్. సో ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తా. సో చూస్తే 0, 1 అని చెప్పేసి. సో ఇట్లా నేను ఎన్నిసార్లు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే అన్నిసార్లు నాకు ఒక ప్రైమరీ కీ ఇన్స్టెన్స్ అయితే ఒక ప్రైమరీ కీ అయితే వస్తుంది. నౌ దట్స్ అబౌట్ దిస్. అండ్ ఈ రీడెక్స్లో డిఫాల్ట్గా మనం ఏం చేద్దాం అంటే స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని రిటర్న్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్ని ఫంక్షనాలిటీస్, అసలు యూజర్ ఏమేమి యాక్షన్ చేస్తున్నాడు వీటి మీద అంటే ఈ కంటైనర్లో వన్ థింగ్ ఏంటంటే టైప్ చేసి ఎంటర్ కానీ కామా మీద కానీ కొడతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే జావా స్క్రిప్ట్ అని ఎంటర్ కొట్టినా ట్యాగ్ యాడ్ అవుతుంది, లేకపోతే ఇట్లా కామా టైప్ చేసినా కూడా ట్యాగ్ యాడ్ అవుతుంది, రైట్. సో ఇట్లా కామా యాడ్ చేసినా కూడా. సో మనం ఆ కీ ఈవెంట్ కోసం లిజన్ చేసి ఎప్పుడైతే ఆ ఈవెంట్ చేస్తారో అంటే ఎంటర్ కీ మీద క్లిక్ చేయడం కానీ లేకపోతే కామా మీద క్లిక్ చేయడం కానీ, సో అప్పుడు మనం ఒక కొత్త ట్యాగ్ని యాడ్ చేస్తాం. అండ్ అనదర్ యాక్షన్ దట్ యూజర్ కెన్ డూ ఇస్ రిమూవింగ్ ఎ ట్యాగ్. సో రిమూవ్ చేయడానికి ఏం చేస్తాం, సింపుల్గా క్లోజ్ బటన్ మీద నొక్కితే ఆ ట్యాగ్ రిమూవ్ అయిపోవాలి. సో మనకి ఇప్పుడు రీడెక్స్ స్టేట్లో ఎన్ని యాక్షన్స్ మనం హ్యాండిల్ చేయాలంటే 2 యాక్షన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఇంక్రిమెంట్ యాడ్ అని అనుకోండి. సో ఇదేం చేస్తుంది, యాడ్స్ న్యూ ట్యాగ్ ఇన్ టు ద స్టేట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాక్షన్ డాట్ టైప్ ఈజ్ రిమూవ్. సో రిమూవ్ అయితే మనకి రిమూవ్స్ ఏ గివెన్ ట్యాగ్ ఫ్రమ్ ద స్టోర్. సో స్టోర్లో నుండి ఒక ట్యాగ్ రిమూవ్ చేస్తుంది.
సో ఈ కోడ్ని అయితే మనం ఇప్పుడు కాదు తర్వాత బిల్డ్ చేద్దాం. అండ్ ఫర్ నో ఇక్కడ మనకు స్టోర్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఇన్పుట్ మీద ఈవెంట్కి అంటే కీ అప్ ఈవెంట్ కోసం లిజన్ చేయాలి. సో ఐ విల్ గెట్ దిస్ ట్యాగ్ ఇన్పుట్ అయితే దీని ఐడి కాబట్టి ఆ ఎలిమెంట్ని తీసుకుందాం. సో లెట్స్ కాల్ ఇట్ యాజ్ HTML ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్ అండ్ హియర్ ఆ ట్యాగ్ ఇన్పుట్ అయితే తీసుకుంటూ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ట్యాగ్ -input. సో ఇదైతే మనకు ట్యాగ్ ఇన్పుట్ వచ్చింది. అండ్ ట్యాగ్ ఇన్పుట్కి డైరెక్ట్లీ యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టేసి మనం కీ అప్ ఈవెంట్ కోసం అయితే లిజన్ చేయాలి. అండ్ ఈ ఈవెంట్లో మనం ఎట్లాంటి కీస్ కోసం చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ కీ అని ప్రింట్ చేస్తా. సో ఇక్కడ చూస్తే మీరు సో ఇప్పుడు నేను దీని మీద హెచ్ అని టైప్ చేస్తే కీ ఏమైంది, హెచ్ అయింది. ఎస్ టైప్ చేస్తే ఎస్, కామా టైప్ చేస్తే కామా, ఒకవేళ ఎంటర్ టైప్ చేస్తే ఇక ఇదైతే కీ మనకి. సో వీ హ్యావ్ టు బేసికలీ లిజన్ ఫర్ కామా యాజ్ వెల్ యాజ్ ఎంటర్. సో ఫస్ట్ అయితే మనం ఇన్పుట్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో వాల్యూ ఈక్వల్ టు ట్యాగ్ ఇన్పుట్ డాట్ వాల్యూ. దాన్ని ట్రిమ్ కూడా చేసేద్దాం ఎందుకంటే మనకి ఎక్స్ట్రా స్పేసెస్ అవసరం లేదు. సో ఇది ఇన్పుట్ వాల్యూ ఆర్ ట్యాగ్ వాల్యూ అని అంట. అండ్ మనకు కండిషన్ ఏంటంటే ఎంటర్ కానీ కామా కానీ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ ట్యాగ్ని అనేదాన్ని స్టోర్లో యాడ్ చేయాలి. సో దీనికోసం ఇఫ్ ఈ డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ అయింది ఆర్ ఇఫ్ ఈ డాట్ కీ కామా అయింది. సో ఈ రెండు కేసెస్లో మనం ఏం చేస్తాం, ఆ ట్యాగ్ వాల్యూని అయితే యాడ్ చేస్తాం స్టోర్లోకి. అండ్ మోర్ ఓవర్ వీ ఆల్సో నీడ్ టు లుక్ ఫర్ ట్యాగ్. సో అండ్ ట్యాగ్ వాల్యూ ప్రజెంటా లేదా అని చెప్పేసి, ఎందుకంటే ట్రిమ్ చేసినాక మనకి ఎంటీ స్పేసెస్ వచ్చినప్పుడు ట్రిమ్ చేసినాక అదంతా ఎంటీ స్ట్రింగ్ అవుతుంది. సో ట్యాగ్ వాల్యూ కూడా ఉన్నప్పుడే మనం యాడ్ చేయగలుగుతాం. సో అప్పుడు ఏం చేస్తాం అంటే మనం సింప్లీ స్టోర్ డాట్ డిస్పాచ్ ఈ డిస్పాచ్ చేస్తున్నప్పుడు మనకి యాక్షన్ టైప్ ఏంటి, యాక్షన్ టైప్ వచ్చేసి అడిషన్ కదా, కామా మీద కానీ ఎంటర్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు సో యాడ్ అనేది మనం పంపిస్తాం. అండ్ మనం ఈ ట్యాగ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ పాస్ ద డేటా, ఐ కాల్ ఇట్ యాజ్ పేలోడ్. సో ఇంకొక సెక్షన్ పేలోడ్ అని పంపిద్దాం యాక్షన్ ఆబ్జెక్ట్కి. యాక్షన్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ట్యాగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మన ట్యాగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ట్యాగ్ ఐడి అండ్ దెన్ ఆ లేబుల్ ఏదైతే టెక్స్ట్ ఉందో అది. సో ట్యాగ్ ఐడి కావాలి కాబట్టి సో ట్యాగ్ ఐడి వచ్చేసి ఐ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ కీ బిల్డర్ ఉంది కదా, దాన్ని కాల్ చేస్తే అయిపోతుంది. సో పీకే ఇన్స్టెన్స్ ఇన్వోక్ చేస్తే మనకు కొత్త ఐడి వస్తుంది. అండ్ టెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ట్యాగ్ వాల్యూ ఏదైతే ఉందో అది టెక్స్ట్. సో ఇట్లనైతే మనం ఒక యాక్షన్ని డిస్పాచ్ చేస్తున్నాం ఎక్కడికి, రెడ్యూసర్కి. సో రెడ్యూసర్లో మనం హ్యాండిల్ చేయాలి దాన్ని. సో లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద టెక్స్ట్ అండ్ దిస్ ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యాక్షన్ డాట్ పేలోడే మనకి డేటా కదా. సో యాక్షన్ డాట్ పేలోడ్ ఎట్లా ఉంటుంది మనకి, సో ఇట్ విల్ హ్యావ్ ద ట్యాగ్ ఐడి, సమ్ యూనిక్ నెంబర్ అండ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ద టెక్స్ట్, లైక్ ఏదైతే ట్యాగ్ యాడ్ చేస్తామో ఆ టెక్స్ట్. సో ఇప్పుడు మనం అప్డేటెడ్ స్టేట్ రిటర్న్ చేయాలి. సో మనకి అప్డేటెడ్ స్టేట్లో ట్యాగ్స్ ఏమైతాయి, ఎగ్జిస్టింగ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్ప్రెడ్ చేద్దాం. సో స్టేట్ డాట్ ట్యాగ్స్, అప్పటి వరకు ఎన్ని ట్యాగ్స్ ఉంటే అన్ని ట్యాగ్స్. అండ్ ఆ అన్ని ట్యాగ్స్కి తోడుగా లాస్ట్లో మనం ఈ కొత్త ట్యాగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది విచ్ ఇస్ యాక్షన్ డాట్ పేలోడ్. సో దాట్స్ ఆల్. ఇదైతే మనకి ఒక కొత్త ట్యాగ్ని అంటే యాడ్ చేసి అప్డేటెడ్ స్టేట్ని అయితే రిటర్న్ చేస్తుంది మన రెడ్యూసర్. నౌ సిమిలర్లీ లెట్స్ ఆల్సో ఫోకస్ ఆన్ రెండరింగ్. మనకి ఎప్పుడైతే ఈ ట్యాగ్స్ అనేటివి అప్డేట్ అవుతాయో, అంటే మనం రెడ్యూసర్కి ఈ యాడ్ కానీ రిమూవ్ కానీ యాక్షన్ డిస్పాచ్ చేసినప్పుడు మనకు ఒక ట్యాగ్ రిమూవ్ అవ్వడం కానీ కొత్తగా యాడ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మనం అడిషన్ ఆర్ రిమూవల్కి మనం లిజన్ చేయాలి, రైట్? అంటే మనం ఒక సబ్స్క్రైబర్ పెట్టుకొని ఆ సబ్స్క్రైబర్లో మనం ఏం లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మొత్తం అన్నిటిని రెండర్ చేసే లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో దానికోసం లెట్స్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ రెండర్ ట్యాగ్స్. సో ఈ రెండర్ ట్యాగ్స్ ఏం చేస్తుంది అంటే లేటెస్ట్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ నుండి తెచ్చుకుంటుంది. సో స్టోర్ డాట్ గెట్ స్టేట్. సో అన్ని ట్యాగ్స్ని తెచ్చుకుంటాం అండ్ ఈ ట్యాగ్స్ని ఒక్కొక్క దాన్ని ట్యాగ్స్ డాట్ ఫర్ ఎవ్రీ ట్యాగ్ మనం ఏం చేస్తామంటే రెండర్ చేస్తాం. సో గెట్ ట్యాగ్ ఎలిమెంట్, సో గెట్ ట్యాగ్ అని చెప్పేసి ఆ ట్యాగ్ని పంపిస్తాం, అదైతే ట్యాగ్ ఎలిమెంట్ ఇస్తుంది. సో ట్యాగ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే దిస్ హోల్ ఎలిమెంట్ అన్నట్టు. ఐ కమెంట్ దిస్ ఫర్ నౌ.
సో ఇదైతే మనకి ట్యాగ్ ఎలిమెంట్. సో ఈ ట్యాగ్ ఎలిమెంట్ని బిల్డ్ చేయడానికి మనం ఒక సపరేట్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో కాన్స్టాంట్ క్రియేట్ ట్యాగ్ ఎలిమెంట్. సో అది ఏం చేస్తే అంటే ట్యాగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఓకే, అండ్ ట్యాగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లాంటి ట్యాగ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో అది ఎట్లా జనరేట్ చేయాలి? ఫస్ట్ మనకి కంటైనర్ జనరేట్ చేయాలి. సో లెట్స్ సే ట్యాగ్ కంటైనర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, డివ్ ఎలిమెంట్ ఇదైతే, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పాన్ ఎలిమెంట్, అంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది. సో టెక్స్ట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, సో దట్స్ స్పాన్ ఎలిమెంట్. అండ్ ఈ టెక్స్ట్కి ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాగ్ డాట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఐకాన్ ఆర్ క్లోజ్ బీటీఎన్ అని చెప్పి ఇంకొకటి క్రియేట్ చేద్దాం, ఆర్ క్లోజ్ ఐకాన్ అని చెప్పేసి. సో అదేంటి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఇది కూడా ఇంకొక స్పాన్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఈ క్లోజ్ ఐకాన్కి ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి ఆ క్లోజ్ అనే లేబుల్ ఇవ్వాలి. సో అప్పుడే మెటీరియల్ ఐకాన్స్ అయితే ఇది ఒక క్లోజ్ బటన్ ఐకాన్ అని చెప్పేసి డిటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ దీనికి క్లాస్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ క్లాస్ నేమ్స్ కూడా యాడ్ చేద్దాము. సో క్లోజ్ ఐకాన్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. సో ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి? మెటీరియల్ ఐకాన్స్. అండ్ సెకండ్ క్లాస్ నేమ్ వచ్చేసి క్లోజ్ బీటీఎన్. సో క్లోజ్ బీటీఎన్ అనే క్లాస్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ ఐకాన్. సో రెండు క్లాసెస్ యాడ్ చేసిన. అండ్ ఈ ట్యాగ్ కంటైనర్ కూడా మనం రెండు క్లాసెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక క్లాస్ యాడ్ చేయాలి ఉంటుంది. సో క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ట్యాగ్ అనే క్లాస్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ట్యాగ్ కంటైనర్ లోపల ఈ రెండు స్పాన్స్ పెట్టాలి. సో పెండ్ వన్ ఈస్ టెక్స్ట్ అండ్ ద అదర్ వన్ ఈస్ క్లోజ్ ఐకాన్ అండ్ దెన్ రిటర్న్ ద ట్యాగ్ కంటైనర్. సో బేసిక్గా ఈ ఫంక్షన్ క్రియేట్ ట్యాగ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఈ సెక్షన్ మొత్తాన్ని క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది బేసిక్గా. సో ఇప్పుడు మనం అది కాల్ చేద్దాము క్రియేట్ ట్యాగ్ ఎలిమెంట్, అండ్ దానికైతే ట్యాగ్ని పాస్ చేద్దాం, రైట్. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ పైన కాల్ చేసిన. సో ఇది. సో ఇప్పుడు ట్యాగ్ ఎలిమెంట్ క్రియేట్ అయినాక నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఈ పర్టికులర్ కంటైనర్ ఏదైతే ఉందో ఈ ట్యాగ్స్ కంటైనర్ దాని లోపల రెండర్ చేయాలి. సో ఆ ట్యాగ్స్ కంటైనర్ని కూడా తెచ్చుకుందాము. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ట్యాగ్స్ కంటైనర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అండ్ దీనికి ఐడి వచ్చేసి ట్యాగ్స్ కాబట్టి సో ట్యాగ్స్. సో ఇప్పుడు ట్యాగ్స్ కంటైనర్ లోపలికి ఇది ఒక్కొక్క దాన్ని అపెండ్ చేస్తే సరిపోతుంది ట్యాగ్ ఎలిమెంట్. సో ఇదైతే రెండో ట్యాగ్స్. సో ఇప్పుడు ఈ రెండో ట్యాగ్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలంటే ఎప్పుడైతే మనకి రీడెక్స్ స్టోర్లో డేటా మ్యానిపులేట్ అవుతాం, అంటే కొత్త ట్యాగ్ యాడ్ చేసినా లేకపోతే ఇంకొక ఉన్న ట్యాగ్ని రిమూవ్ చేసినా యాడ్ చేయాలి. సో లెట్స్ యాడ్ ఎ సబ్స్క్రైబ్ అండ్ దిస్ రెండర్ ట్యాగ్స్ అనేది మనకు సబ్స్క్రైబర్ అన్నట్టు. ఇప్పుడు సో ఫంక్షన్ ఇక్కడ పాస్ చేస్తే దిస్ ఇస్ ఎ సబ్స్క్రైబర్. సో మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు ఆ ట్యాగ్స్ అనేటివి రెండర్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు చూస్తే సమ్ ABCD అండ్ ఎంటర్ కొట్టిన. సో చూస్తే ఈ ఇన్పుట్ వాల్యూ కూడా మనకు క్లియర్ అవ్వాలి ఎప్పుడైతే కొత్త ట్యాగ్ యాడ్ చేస్తామో, రైట్. సో మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ డిస్పాచ్ చేస్తున్నాం కదా యాడ్ యాక్షన్ని. సో ఇక్కడనే ట్యాగ్ ఇన్పుట్ డాట్ వాల్యూ ఎంటీ చేస్తే అయిపోతుంది. సో లెట్ మీ యాడ్ జావాస్క్రిప్ట్ అండ్ CSS అండ్ HTML. సో చూస్తే మనకి ఇంక్రిమెంటల్గా యాడ్ అవుతాయి. అంటే ఎవ్రీ టైం ఇప్పుడు ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఉందని అనుకోండి, నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే CSSని యాడ్ చేస్తామో మనకి లిస్ట్లో జావాస్క్రిప్ట్ CSS అవుతాయి. సో మనకి ఈ రెండర్ ట్యాగ్స్ ఏం చేస్తుందంటే అప్పుడు ఆ మూమెంట్లో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తాన్ని రెండర్ చేస్తుంది. మనకు అట్లా కాకుండా కంటైనర్ని క్లీన్ చేయాలి. ఫస్ట్ క్లీన్ చేసి అప్పుడు లేటెస్ట్ ట్యాగ్స్ ఏవైతున్నాయో వాటిని రెండర్ చేయాలి. సో క్లీన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ట్యాగ్స్ కంటైనర్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఎంప్టీ స్ట్రింగ్. సో ఇప్పుడు చూస్తే CSS అండ్ HTML అండ్ JS ఇట్లా ట్యాగ్స్ అన్నీ యాడ్ అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ రియాక్ట్ అని ఇట్లా యాడ్ చేస్తే సో ఆ ట్యాగ్స్ అన్నీ యాడ్ అయిపోతున్నాయి. సో మనకైతే యాడ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు రిమూవ్ ఫంక్షనాలిటీ. సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే అసలు ఇది బటన్ లాగా కూడా లేదు. సో దాన్ని కొంచెం బటన్ లాగా చేద్దాము. గో హియర్ అండ్ ఈ క్లోజ్ BTN ఉంది కదా మన క్లాస్ని. సో క్లోజ్ BTN అయితే కర్సర్ పాయింటర్ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం చూడడానికి బటన్ లాగా ఉంటుంది. అండ్ అది క్లిక్ చేసినప్పుడు మనకేం కావాలి? ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అవ్వాలి. సో మనకి ఆ క్లోజ్ బటన్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? ఇక్కడ కదా.
సో ఇక్కడ క్లోజ్ బటన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక క్లిక్ లిజనర్ యాడ్ చేద్దాం ఇక్కడ. సో క్లోజ్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో ఆ క్లోజ్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనం ఏం చేస్తామంటే ఒక యాక్షన్ డిస్పాచ్ చేద్దాం. స్టోర్ డాట్ డిస్పాచ్ యాక్షన్ వచ్చేసి ఏంటి, రిమూవ్. సో రిమూవ్ యాక్షన్ మనకి ఇక్కడ రెడ్యూసర్లో చూస్తే మనం 2 యాక్షన్స్ కదా, ఆల్రెడీ యాడ్ యాక్షన్కి లాజిక్ రాసేసినాం, ఇప్పుడు రిమూవ్ యాక్షన్కి లాజిక్ రాయాలి. సో స్టోర్ డాట్ డిస్పాచ్ రిమూవ్ యాక్షన్ అండ్ మనకి పేలోడ్లో వచ్చేసి ట్యాగ్ ఐడి పంపితే సరిపోతుంది. సో ట్యాగ్ ఐడి ఎట్లా వస్తుంది, ఈ ట్యాగ్ ఆబ్జెక్ట్ ఏదైతుందో ఆబ్జెక్ట్ డాట్ ట్యాగ్ ఐడి. సో ఈ క్రియేట్ ట్యాగ్ ఎలిమెంట్ ఫంక్షన్కి మనమైతే ట్యాగ్ని పంపుతాం. ట్యాగ్ అంటే ఇట్ విల్ కంటైన్ ద ట్యాగ్ ఐడి యాజ్ వెల్ యాజ్ ద టెక్స్ట్. సో ఈ పేలోడ్లో మనకి జస్ట్ ట్యాగ్ ఐడి ఈజ్ ఎనఫ్, ఎందుకంటే ట్యాగ్ ఐడిని బట్టి మనం డిలీట్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ ఇంప్లిమెంట్ ద లాజిక్ ఇన్సైడ్ ద రెడ్యూసర్ ఫర్ దట్ వన్. సో ట్యాగ్ ఐడి ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్. సో మనకి పేలోడ్లో ట్యాగ్ ఐడి వస్తుంది, ఏ ట్యాగ్ ఐడి వస్తుందో దాన్ని మనం స్టోర్లోకి వెళ్ళి తీసేయాలి. సో న్యూ ట్యాగ్స్ ఈక్వల్ టు state dot tags dot filter. For every tag, if tag dot tag id is not equal to ఈ ట్యాగ్ ఐడి ఏదైతుందో ఆ ట్యాగ్ ఐడి, అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఏదైతే ట్యాగ్ ఐడి రిమూవ్ చేయాలో దాన్ని తప్ప మిగతా వాటన్నిటిని ఫిల్టర్ చేస్తున్నాం అండ్ దోస్ విల్ బి ఆర్ న్యూ ట్యాగ్స్ అన్నట్టు. సో దీన్ని మళ్ళీ అప్డేటెడ్ స్టేట్ రిటర్న్ చేద్దాం. సో ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ట్యాగ్స్. So this will solve the remove action. Let's just try it. So first JSON enter chesna, CSS and HTML like this, and CSS ni remove chesna, HTML remove chesna, JS remove chesna. సో ఇట్లానైతే మనం ఈ ట్యాగ్స్ ఫంక్షనాలిటీని అచీవ్ చేయొచ్చు. యాజ్ ఐ మెన్షన్, ఒకవేళ మీకు కాపీ ఫంక్షనాలిటీ కానీ లైక్ ఈ కాపీ ఫంక్షనాలిటీ కానీ ఈ రిమూవ్ ఫంక్షనాలిటీ కానీ కావాలనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఫర్ హ్యాండ్లింగ్ దోస్ టు యాజ్ వెల్. Thank you so much for watching. Let's meet in the next video.